వీడియోలో వైల్ లూప్ స్టేట్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఫర్ లూప్ స్టేట్మెంట్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ క్లాస్ కంటిన్యూషన్ అండి ఈ వీడియో. ఓకే, సో చూద్దాం అసలు వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ వైల్ లూప్ స్టేట్మెంట్స్ అండ్ సింటాక్స్, ద ఫ్లో చార్ట్ అండ్ ప్రోగ్రామ్. ఈ 4 ఎంటిటీస్ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో ఒకసారి వైల్ లూప్ డెఫినేషన్ చూద్దాం ఒకసారి. ద వైల్ లూప్ ఈజ్ an entry control loop in C programming language. This loop can be used to iterate a part of code while the condition remains true. అంటే వైల్ లూప్ స్టేట్మెంట్స్ డెఫినేషన్ అండ్ ఫర్ లూప్ స్టేట్మెంట్ డెఫినేషన్ సేమ్. ఫర్ లూప్ స్టేట్మెంట్స్ లో కండిషన్ ఫాల్స్ అయినంత వరకు బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ రిపీటెడ్. సేమ్ కండిషన్ ఇక్కడ కూడా, సేమ్ ప్రాసెస్ ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ లో కూడా. కాకపోతే ఇక్కడ ఏవైతే ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయో అవి డిఫరెంట్ ప్లేసెస్ లో ఉంటాయి. చూడండి ఒకసారి ఇక్కడ సింటాక్స్ చూడండి. ఇక్కడ వై అండ్ ఈ పారెంథిస్ లో టెస్ట్ ఎక్స్ప్రెషన్స్ ఉంది కదా, ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ 2 అండి. ఎక్స్ప్రెషన్ 1 ఈ వైల్ స్టేట్మెంట్స్ పైన మనం మెన్షన్ చేయాలి. ఓకే, అది ఎక్స్ప్రెషన్ 1 అండ్ ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ లోపల ఉంటుంది ఎక్స్ప్రెషన్ 3. ఓకే, సో ఇది సింటాక్స్, ఇది వైల్ లూప్ స్టేట్మెంట్ ఫ్లో చార్ట్. ఇక్కడ కండిషన్ చెక్ చేయాలి. కండిషన్ కనుక ట్రూ అయితే ఇక్కడ ఉండే స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతాయి, అదర్వైజ్ ఫాల్స్ అయితే కనుక ఆ లూప్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది. ఇది యాక్చువల్లీ ఫ్లో చార్ట్, రైట్? సో ఒకసారి ప్రోగ్రామ్ చూద్దాం. కాకపోతే బిఫోర్ గోయింగ్ టు ది ప్రోగ్రామ్స్ మన ఛానల్లో ఉండే వీడియోస్ లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు అండి. ఓకే రైట్, ఒకసారి ప్రోగ్రామ్ చూద్దాం. stdio.h. ఓకే, నెక్స్ట్ సెకండ్ హెడర్ ఫైల్. ఓకే, నౌ ఇప్పుడు మెయిన్ ఫంక్షన్ డిఫైన్ చేద్దాం. ఓకే, నౌ ఓపెనింగ్ బ్రాకెట్స్ క్లోజింగ్ బ్రాకెట్స్. ఇక్కడ సింటాక్స్ ఏంటి? ఫస్ట్ ఎక్స్ప్రెషన్ 1 కదా. సో ఎక్స్ప్రెషన్ 1 అంటే ఇనిషియలైజేషన్ ప్రాసెస్. ఆల్రెడీ నేను ఫర్ లూప్ స్టేట్మెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ లూప్ స్టేట్మెంట్స్ వీడియో మన ఛానల్లో ఉంటుంది, ఫస్ట్ అది చూడండి. ఆ తర్వాత ఈ వీడియో చూస్తే కనుక ఒక క్లారిటీ వస్తుంది మీకు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చేయాల్సిన ప్రైమరీ టాస్క్ ఏంటంటే, వన్స్ ఒకసారి మెయిన్ ఫంక్షన్ డిఫైన్ చేసిన తర్వాత, ఓకే ఇక్కడ వైట్ మెయిన్ రైట్. సో ఇక్కడ మీరు ఎక్స్ప్రెషన్ 1ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఎక్స్ప్రెషన్ 1 అంటే ఇనిషియలైజేషన్ ప్రాసెస్ కదా. సో ఇంట్ I ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, నౌ ఇనిషియలైజేషన్ ప్రాసెస్ కంప్లీటెడ్, ఎక్స్ప్రెషన్ 1 కంప్లీటెడ్. నౌ వైల్ లూప్. సో ఇది సింటాక్స్ అండి. వైల్ ఓపెనింగ్ బ్రాకెట్స్ క్లోజింగ్ బ్రాకెట్స్ పారెంథసిస్ లో ఎక్స్ప్రెషన్ 2ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఓకే, ఎక్స్ప్రెషన్ 2ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఎక్స్ప్రెషన్ 2 అంటే కండిషన్ కదా. సో I లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5 టైమ్స్. సో ఇక్కడ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ నేను 5 టైమ్స్ రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయాలి నేను అనుకుంటున్నాను. సో అందుకని అక్కడ 5 మెన్షన్ చేశాను. సో ఓపెనింగ్ బ్రాకెట్స్ క్లోజింగ్ బ్రాకెట్స్. సో ఇక్కడ స్టేట్మెంట్స్ మనం రాద్దాం. ఓకే, ఇక్కడ విత్ ఇన్ ద డబుల్ కోట్లో ఇక్కడ మన ఛానల్ నేమ్ రాద్దాం. ఓకే, ప్రోగ్రామింగ్ గురు ఫర్ యూ, రైట్? ఓకే, ఇప్పుడు printf స్టేట్మెంట్స్ లో ఈ టైటిల్ ఏదైతే ఉందో ఈ టైటిల్ ఓకే 5 టైమ్స్ ప్రింట్ అవుతుందండి. ఈ కండిషన్ ఫాల్స్ అయినంత వరకు రిపీటెడ్ గా ప్రింట్ అవుతూ ఉంటుందండి. ఇది యాక్చువల్లీ డెఫినేషన్ ఆఫ్ ది వైల్ లూప్ స్టేట్మెంట్స్. ఓకే, నౌ గెట్ ch. ఓకే, ఇక్కడ దీని తర్వాత ఎక్స్ప్రెషన్ 3ని ఇంప్లిమెంటేషన్ చేయాలండి, అంటే I++. ఓకే, చూడండి, ఇట్ ఈస్ కాల్డ్ ఎక్స్ప్రెషన్ 1, ఇట్ ఈస్ ఎక్స్ప్రెషన్ 2 అండ్ ఇట్ ఈస్ ఎక్స్ప్రెషన్ 3. ఇలా డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్నాయండి ఎక్స్ప్రెషన్స్. ఇది యాక్చువల్లీ ఫర్ లూప్ స్టేట్మెంట్స్ కి అండ్ వైల్ లూప్ స్టేట్మెంట్స్ కి డిఫరెన్స్ అండి. ఓకే, అదే మన ఫర్ లూప్ స్టేట్మెంట్ తీసుకుంటే కనుక ఈ ఇనిషియలైజేషన్ అండ్ కండిషన్ అండ్ ఇంక్రిమెంట్ ఇవన్నీ కూడా సింగిల్ లైన్ లో ఉంటాయి, సింగిల్ ప్లేస్ లో ఉంటాయి. బట్ ప్రొసీజర్ ఒకటే, 5 టైమ్స్ ప్రింట్ అవుతుంది. కండిషన్ ట్రూ అయితేనే ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఏదైతే నేను మెన్షన్ చేశానో ఈ స్టేట్మెంట్ ఇది ప్రింట్ అవుతాయి 5 టైమ్స్. ఓకే, ఈ కండిషన్
ఫాల్స్ అయినంత వరకు రిపీటెడ్గా ఈ టైటిల్ ప్రింట్ అవుతూ ఉంటుంది. ఇది ప్రొసీజర్ యాక్చువల్లీ. ఓకే, సో ఒకసారి మనం చెక్ చేద్దాం ప్రోగ్రామ్. ఓకే, నో మిస్టేక్స్. సో ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇక్కడ CLR మెన్షన్ చేద్దాం. ఓకే, సో వన్స్ అగైన్ చెక్ చేద్దాం. ఒకసారి చూడండి, ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ప్రోగ్రామింగ్ గురు ఫర్ యూ మన ఛానల్ నేమ్ 5 times ప్రింట్ అయింది కదా. చూడండి, వితౌట్ రిపిటేషన్ ఆఫ్ ది కోడ్. నేను ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్ ఓన్లీ సింగిల్ టైం తీసుకున్నాను నేను ఇక్కడ, బట్ ఇక్కడ 5 times స్టేట్మెంట్స్ ప్రింట్ అయ్యాయి. ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ కండిషన్ ఫాల్స్ అయితే ఇక్కడ బాడీ ఆఫ్ ది స్టేట్మెంట్స్ ఏవి ప్రింట్ అవుతుంది. ఓకే, చూద్దాం ఒకసారి. చూడండి, నో డేటా. ఓకే, సో ఎందుకని? కండిషన్ ఫాల్స్ కనుక స్టేట్మెంట్స్ ఏవి ప్రింట్ అవ్వలే. ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్, రైట్? ఒకసారి చూద్దాం. క్లియర్? ఇదండి యాక్చువల్లీ వైల్ లూప్ స్టేట్మెంట్ సంబంధించిన ప్రోగ్రామ్. ఓకే, ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్. థ్యాంక్ యూ.